ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు గానీ, ఎమ్మటే సంవత్సరంలో డబుల్ రేట్ వచ్చినప్పుడు, అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి ఇంకా పెరుగుద్ది అనే లెక్కలో ఆ వచ్చిన బేరం పోగొట్టుకుంటారు. అదే డబుల్ లాభం రాటానికి ఒక్కోసారి 5 ఏళ్ళు పట్టుద్ది. సంవత్సరంలో వచ్చినప్పుడు డబుల్ లాభం ఉందనుకుంటే మనం సేల్ చేసేయాలి. లేదా అట్టు పెట్టుకొని ఉంచుదాంలే అనుకునే వాళ్ళు అలా అట్టు పెట్టుకోవచ్చు. కానీ డబ్బులు అవసరం ఉండి కూడా పొలం రైతులైనా, ఫ్లాట్లు వ్యాపారం చేసేవాళ్ళైనా అవసరం ఉండి కూడా పెరిగి వచ్చి అడిగారు కదా అని చెప్పి ఎక్కువ రేటు చెప్పటం, వచ్చిన బేరాన్ని పోగొట్టుకోవటం చేస్తారు. దానివల్ల తర్వాత అవసరమైనప్పుడు అమ్ముదామంటే కొనేవాళ్ళు ఆ టయానికి రారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారో మీ స్థలం పొలం ఇస్తారా అని, అప్పుడే డబ్బులు మనవి అవుతాయి. మనకు డబ్బులు అవసరం ఉంటే. లేదు మనకు అవసరం ఉన్నప్పుడు మీరు కొనండి అని తిరిగామంటే మన లాభం వాళ్ళకి వెళ్ళిపోయింది. అప్పుడు డౌన్ అయిపోయి చెప్తారు, డౌన్కి అడుగుతారు. దానివల్ల రిజిస్ట్రేషన్కైనా దేనికైనా కొని పెట్టుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసినాక ఒక్కోసారి 4 నెలలకు రావచ్చుద్ది, డబుల్ రేట్లు వస్తాయి. మొన్ననేగా కొంద ఇప్పుడు ఎందుకులే అంటారు. 5 సంవత్సరాలైనా డబుల్ రాదు. అది గమనించి ఎప్పుడైతే ఫస్ట్ డబుల్ లాభం వస్తుందో, అంటే మనం రూపాయి పెడితే రూపాయిన్నర నుంచి ₹2 దాకా వచ్చినాయి అంటే మార్చుకొని ఆ డబ్బు మీరు కొంత లాభాన్ని వాడుకొని మళ్ళీ అసలు డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకోసారి ఏడన్నా కొనుక్కోండి. అప్పుడు రియల్ ఎస్టేట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేగాని వచ్చిన లాభాన్ని పోగొట్టుకుంటున్నారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అది రైతు తెలుసుకోవట్లేదు. రియల్ ఎస్టేట్లో కొంత అప్పు చేసుకొని ఫ్లాట్లు కొనేవాళ్ళు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఇదివరకు 9 సంవత్సరాల క్రితం ఫ్లాట్లు కొన్న తర్వాత 2-3 నెలలకే డబల్కి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మాకేం అవసరం లేదు, ఏదో కొద్దిగా గొప్ప అప్పు ఉంది, ఇప్పుడు అమ్మమన్నారు. తర్వాత 8 సంవత్సరాల దాకా కూడా ఆ రేట్లు రాలి. అప్పుడు కొద్దిగా తెచ్చినప్పు ఒక్కసారి 25 తెచ్చారనుకోండి, కోటి అవుద్ది 9 సంవత్సరాలు అయ్యేటప్పుడు. అందువల్ల అది మనసులో పెట్టుకోండి ముందు. అప్పు నిప్పు లాంటిది, ఎక్కువసేపు చేతిలో ఉంటే కాలిపోయింది. దానివల్ల అది ఎప్పుడు అప్పు తీసుకొచ్చింది ఎంత తొందరగా ఇద్దామని మనకున్న ఆస్తులు కొంత అమ్ముకుంటే ఇస్తే అది కాలకుండా పెరగకుండా ఉంటుంది. అప్పు అనేది మీరు నిదానంగా చూద్దాంలే అని అంటే రైతు బొగ్గు పెరుగుతూ ఉంటుంది. ఈ వచ్చిన లాభం వడ్డీకి చాలు. ఎప్పుడైనా ఏం ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు ఫ్లాట్ అయినా పొలం అయినా ఫస్ట్ వచ్చే బేరంలో లాభం కనపడితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు నెలవారీ జీతం చేసినా లేదు వ్యవసాయం చేసినా అంత లాభాలు రావు. అంత కనపడతాయి ఒక్కోసారి వ్యాపారం. ఆ కనపడినప్పుడు మీకు డబ్బు ఎక్కువైంది అన్నట్టుగా వద్దు మాకు అంటారు. వద్దని ఎప్పుడైతే అంటారో ఇంకా తర్వాతే అప్పటికి వచ్చిందో తెలియదు. వద్దని అనకూడదు. ఏదన్నా మీరు ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక 80 లక్షలకు మళ్ళీ అమ్మటే ఒక సంవత్సరంలోపే వచ్చింది. 30 లక్షలు ఎలా సంపాదిస్తారు సంవత్సరంలో? మీరు 30 లక్షలు సంపాదాలంటే నాకు తెలిసి నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా 3 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇది సంవత్సరంలోనే వచ్చినప్పుడు మీకు వచ్చే జీతం కంటే సంపాదించినట్టే కదా డబల్. అప్పుడు ఇద్దరు ఉద్యోగం చేసినట్టుగా లాభం వచ్చినప్పుడు తీసేసి మళ్ళీ అసలు డబ్బులు పెట్టి మళ్ళీ ఏడన్నా కొనుక్కోవాలి కొంచెం తక్కువలో వచ్చేకాడ. అట్లానే సిటీల్లో ఉన్న వాళ్ళు ఒక 500 గజం ఉందనుకోండి, 500 గజంలో ఒక 250 గజం అమ్ముకుంటే మీకు 2,2,5,00,000 వస్తాయి.
ఇటు వచ్చి ఒక 5 కిలోమీటర్లు బయటకు వచ్చి 2 ఎకరాలు కొనుక్కోండి, 10,000 గజం వచ్చింది. ఇప్పుడు గజం మీకు 4,000 5,000 పడినా 4,000 పడుతుందిలే. మీకు అది 10,000 అయింది అనుకోండి, 10,000 గజానికి 10,000 అయితే 10 కోట్లు వస్తాయి. మీకు మంచి లాభమే కదా. అట్లానే చిన్న స్థలంలో ఎక్కువ డబ్బులు వచ్చేదాన్ని మార్చుకోండి. ఎటు రాజధాని అయింది మంది 3 వైపులా, విజయవాడ, గుంటూరు, అమరావతి. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. ఎప్పుడైతే ల్యాండ్ కూలింగ్ ఇంతవరకే ఇదే రాజధాని అంటారో ఇక రేట్లు పెరిగిపోతాయి. ఇంకెందుకంటే ఎక్స్ట్రా బయటకు వెళ్ళదు కాబట్టి ఈ 3 గుంటూరు, విజయవాడ, అమరావతి మధ్యలోనే రాజధాని ఫిక్స్ అయిపోయింది. ఇక వీటికి రేట్లు ప్రతిష్టంగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా బయటకంటే పెరగదు, ఇంతవరకే మాకు చాలు ల్యాండ్ పూలింగ్ అని అనేదాకా మనకు రేట్లు తక్కువ అనిపిస్తాయి. ఆ తర్వాత ఉంటుంది రేట్లు ఫుల్గా పెరిగిపోతాయి. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎమ్మటే ఫస్ట్ బేరం లాభం అనిపిస్తే నెల అయినా 2 నెలలు అయినా సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఫస్ట్ బేరం వచ్చి అడిగితే సేల్ చేసి ఆ డబ్బు క్యాచ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఎక్కువ గజాలు వచ్చే కాడికి పోయి కొనుక్కోండి. అది వ్యాపార లక్షణం. తెలివి గల వల్ల వాళ్ళకి ఐడియా ఉంటుంది. గతంలో టౌన్లో గుంటూరులో జేహెచ్ కాలేజ్ రోడ్లో గజం 1000 రూపాయలు ఉండేది, ఎప్పుడు 95లో. ఇవాళ గజం 1,50,000 ఉంది. 95కి ఇప్పటికే 30 సంవత్సరాలు అయి ఉంటుంది. 30 సంవత్సరాల్లో 1000 ఎక్కడ, 1,50,000 ఎక్కడ. అందువల్ల అవసరం లేని వాళ్ళు ఎన్ని రోజులు ఎట్టి పెట్టుకుంటే అన్ని సంవత్సరాలు మంచి లాభం వచ్చింది. అవసరం ఉంటే మనం ఎనీ టైంలో బేరం రాగానే ఆ అవసరాన్ని తీర్చుకోండి. ఎందుకంటే అప్పు అంత ఈజీగా బయట ఒడ్డుని పడలేదు. ఒక్కొక్కళ్ళు పాత ఆస్తులు కూడా పోయి కొత్త ఆస్తి కొని పాత ఆస్తులు కూడా బాగొట్టుకొని మళ్ళీ అప్పు మీద ఉండి దాన్ని ఇంకా 10 ఏళ్ళు తీర్చినా తీరదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు ముందే చెప్తుంది. ఎందుకంటే సొంత డబ్బుతోనే వ్యాపారం చేయండి. సొంత డబ్బుతో వచ్చే మంచి లాభం, ఎంత లాభం వచ్చినా మంచి డబ్బు. అప్పు చేసి వచ్చే లాభం అనేది మంద కాదు, ఆ అప్పు ఇచ్చే వాళ్ళకి పోయి. దానివల్ల అందరూ మనవి చేసుకొని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా డీల్ చేసుకొని చేయండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.